सरपंच माजी एमपीडीसी सर इच्छा सर తిరుపతి ప్రజాప్రతినిధులు सर इच्छा सर అధ్యక్షుడు ఏం ఆదేశం ఇస్తారు ఓకే మేడం ఇచ్చా సార్ ఇచ్చా సార్ ఇచ్చా సార్ బయటనే ఉన్నాడు సార్ ఇచ్చా సార్ దాంట్లో ఏముండదా సార్ ఇచ్చా సార్ ఇచ్చేయండి అన్నా సార్ ఇచ్చేయండి సార్ ఇచ్చారండి సార్ సార్ దగ్గర మేడం దగ్గరకు ఉండండి అన్న దగ్గరకు సార్ ఇచ్చారు సార్ ఓకే స్థానిక ఎమ్మెల్యే గారిని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు మంత్రిపదిని అడుక్కొని నల్గొండ పరువు తీస్తున్నారు, పౌరుషం తీస్తున్నారు. నల్గొండ జిల్లా అంటేనే ఉద్యమాల కిల్ల, నల్గొండ జిల్లా అంటే ఉద్యమాల కిల్ల. మీరు ప్రజల కొరకు నకలగండి ప్రాజెక్టు, శివనగూడెం ప్రాజెక్టు, ఇక్కడ స్థానిక వాటర్ ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సమస్య, గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక రిజర్వాయర్ కడతామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, అదైతే దాఖలాలు లేవు. ఇక్కడ డిగ్రీ కాలేజు లేదా ఇక్కడ విద్యా సంస్థలు లేకుండా 100 బెడెడ్ హాస్పిటల్, వాటి గురించి కొట్టాలా కానీ ఏదో ఎట్లా ఉందంటే ఊపర్ శర్వాని అందరు పరిశాని అన్నట్లు స్థానిక ఎమ్మెల్యే గారు వారి మంత్రి పదవి కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ముఖ్యమంత్రులను అడుక్కోవటం చూస్తే మాకే బీజేపీ పార్టీ నాయకులుగా నల్గొండ జిల్లా వాసులుగా సిగ్గేస్తుంది. గౌరవం లేని దగ్గర ఉండకండి. దమ్ము ధైర్యం ఉంటే ఆ పదవికి రాజీనామా చేసి సొంతంగా మీరు నిలబడి మీ సత్తా ఏందో చూపెట్టండి అని నా యొక్క హితం. రెండో అంశం, ఈరోజు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులకు పిచ్చి పీకేలోకి పోయిందనుకో, భస్మాస్మర హస్తంలాగా రాహుల్ గాంధీ తన పార్టీని మొత్తం భస్మం చేయడానికి ఈరోజు కొత్త నిదానం, భారతదేశ రాజకీయ వ్యవస్థ మీద దెబ్బ కొట్టడానికి ఓటు చోరీ అని ఒక బీహార్లో మొదలుపెట్టండి. ఈ తుగ్లకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కనీసం మొకాళ్ళనన్న బ్రెయిన్ ఉందో లేదో. మన ఒక ఆయన పెద్ద నాయకుడు అంటాడు, ఇక్కడ ఓటు చోరీ దొంగ ఓట్ల వల్ల 8 మంది ఎంపీలు గెలిచారట. మరి అదే దొంగ ఓట్ల వల్ల నీ ప్రభుత్వం వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ఓట్ల వచ్చింది కదా. నేను డిమాండ్ చేస్తున్నాను, పిసిసి ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ నాయకుడు కానీ దొంగ ఓట్లు అనేది మీరు నమ్ముంటే, దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజీనామా చేసి మరోసారి ఎన్నికలకు దిగండి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఖరీఫ్ పంటకు ఏదైతే ఉందో 9.8 lakhs మెట్రిక్ టన్స్, అంటే 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఈ రాష్ట్రానికి ఈ ఖరీఫ్ పంట. ప్రభుత్వము ఇంత అడిగింది, అయితే దాని ప్రకారంగా కేంద్రం సరఫరా చేస్తూ వస్తున్నది. మొన్నటి వరకు 6.18 6,18,000 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసింది. మన రాష్ట్రానికి ఖరీఫ్కి ఎంత అవసరమో అంత ఒకేసారి విడుదల చేయదు.
ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభం అవుతుంది ఖరీఫ్ పంటకు యూరియా సరఫరా అనేది. ఆ రకంగా ప్రతి నెల విడుదల చేసుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు 6,18,000 మెట్రిక్ టన్నులను సరఫరా చేసి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం. మన అవసరాలు 9,80,000. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కేంద్రాన్ని బదనాం చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఒక కృత్రిమమైనటువంటి ఆర్టిఫిషియల్గా ఒక కొరతను సృష్టించేటటువంటి ప్రయత్నం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఏదైనా ఒకటి జరుగుతుందా నాకు చెప్పండి. ఇక్కడ ఏదైనా జరుగుతుందంటే కేంద్రం నిధులతోనే అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు రోడ్ల నిర్మాణం అవుతుందంటే కేంద్ర నిధులే. ఈ రాష్ట్రంతో ఏం జరుగుతుందని నేను అడుగుతున్నా. మీరు ఎవరికి వాళ్ళు ఓపెన్ చేసిరు, దుకాణాలు ఓపెన్ చేసిరు, పైరవీలకు తెరలేపిరు మంత్రులందరూ కూడా. మీరు ఏమి అభివృద్ధి చేసిరని నేను అడుగుతున్నా.